गुलिस्तां हमारा है। भारत हमको जान से प्यारा है, सबसे प्यारा गुलिस्तां हमारा है। सदियों से भारत भूमि दुनिया की शान है, भारत माँ की हिंदुस्तानी नाम हमारा है, सबसे प्यारा देश हमारा है। हिंदुस्तानी नाम हमारा है, सबसे प्यारा देश हमारा है। जन्मभूमि है हमारी, शान से कहेंगे हम, सब ही तो भाई भाई प्यार से रहेंगे हम। हिंदुस्तानी नाम हमारा है, सबसे प्यारा देश हमारा है। हिंदुस्तानी नाम हमारा है, सबसे प्यारा देश हमारा है। भारत हमको जान से प्यारा है, हिंदी भाषा हमारी जान है। बहुत बहुत धन्यवाद सर जी। చాలా తక్కువ ఉంది కనుక వచ్చిన అతిథులతో మాట్లాడించే అవసరం మనకు ఉంది కనుక వారి త్వరగా ప్రతిస్పందన ఈనాటి కార్యక్రమానికి సంబంధించి మరి జిఎన్వి ఈనాటి కార్యక్రమానికి మనకి పెద్ద స్పాన్సర్గా మనకి ఇక్కడ వ్యవహరించింది, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మిస్టర్ డెంటిస్ట్ ఈహెచ్ఎస్ ఓన్లీ 100 డెంటల్ హాస్పిటల్ ఇక్కడ ఉందండి. మన ఈహెచ్ఎస్ అందరం కూడా మరి ఎవరైనా అక్కడికి వెళ్ళి మన తాలూకా వాళ్ళ సేవలు మనం పొందొచ్చు. అక్కడ ఫ్రీగా మనకి ఈహెచ్ఎస్ కార్డ్ని వాళ్ళు అవైల్ చేశారండి. సో మొదటగా గౌరవనీయులు శ్రీ చంద్రరావు గారు నేను మాట్లాడవలసిన ఒక 2 నిమిషాలు మాత్రమే దయించే సమయాన్ని. గౌరవనీయులైనటువంటి స్టేజ్ పై ఉన్నటువంటి పెద్దలందరికీ, స్టేజ్ ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నా పేరు తమ్మినేని చంద్రరావు, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ఒక అసోసియేషన్ మెంబర్గా వచ్చినప్పటికి కూడా హిందీకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏమిటనేది మీరు ఒకసారి అనుకున్నట్లయితే, నేను 1994 తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు భాషా పండితుడిగా జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటికి టీచర్స్ కొరత ఎక్కువగా ఉంటే 6th క్లాసు హిందీ చెప్పినటువంటిది నా పరిస్థితి. 6th క్లాస్కి హిందీ చెప్పాను. అంతేకాకుండా దక్షిణ భారత హిందీ ప్రచార సభ DBH, అంతేకాకుండా హైదరాబాద్ హిందీ ప్రచార సభ అనేటువంటి 2 ప్రచార సభలు ఉండేవి. ఆ 2 ప్రచార సభలకు కూడా జగ్గంపేట ప్రభుత్వ పాఠశాల నేను హిందీ పరీక్షల నిర్వాహకుడిగా కూడా వ్యవహరించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక హిందీ ప్రచారకు స్కూల్లోకి ఎంటర్ అయ్యి ఏదైనా హెల్ప్ చేద్దామా, కొద్దిగా అవకాశం ఇవ్వండి అని చెప్పిన తర్వాత నేను ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే తూర్పుగోదావరి జిల్లాలో శ్రీకాకుళం తెలుగు మేస్టారు పరిస్థితి ఏ రకంగా ఉందనేది దీని ద్వారా అర్థమైంది. అయితే ఆయన నా తాలూకా నిబద్ధతకు మెచ్చి తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లా
రాజిపూడిలో హిందీ ప్రేమి మండలి అనేటువంటిది ఒకటి ఉంది. దాని నిర్వహణ అంతా కూడా అక్కడ నిర్వాహకులందరూ కూడా చేసినటువంటి పరిస్థితి అంతా కూడా ఉంది. వాళ్ళు అక్కడికి పిలిచి హిందీ ప్రేమి మండలి తరపున నాకు మొట్టమొదట సన్మానం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికల్లో, హిందీ పత్రికల్లో వచ్చినటువంటి పరిస్థితి అంతా కూడా ఉంది. తర్వాత మరి అది అయిన తర్వాత శ్రీకాకుళం జిల్లా అంతర్జిల్లా ట్రాన్స్ఫర్లో వచ్చిన తర్వాత మరి మిత్రులందరూ కూడా, ఇక్కడ నిర్వాహక మిత్రులందరూ కూడా, అందులో మేము శ్రీనివాస బాబ్జీ గారు మిగతా వాళ్ళందరం కూడా హిందీ కోసం మేమంతా కూడా కాశీబాగ్ హై స్కూల్లో మొట్టమొదట చిన్నారాం మాస్టర్ ఇప్పుడే చెప్పారు, హిందీ కోసం ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది మిత్రులు పాల్గొన్నారు. ఆ రకంగా మనము హిందీకి ఉపయోగపడినటువంటి పరిస్థితి అంతా కూడా ఉంది. ఎవరండి? నేనండి. అయితే హిందీ అంటే నాకు ఈ రకంగా చాలా మొక్కు ఎక్కువ అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అయితే నేను ఒక స్టేట్ జనరల్ సెక్రటరీగా హిందీ భాషా పండితులకు కానీ హిందీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే నేను టేకప్ చేసేసి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తానని మరి ఈ సభామూలకంగా నేను చెప్పినటువంటి పరిస్థితి అంతా కొన్ని. నిన్నే పత్రికలకి ఒక చూడండి ఎలా ఉంటుంది భాషా బోధన అటువంటిది, భాషా మెలకువలు అనేటువంటివి ఏ రకంగా ఉంటాయంటే, నిన్న ఒక పత్రికలకి పక్కన విడుదల చేశాను. హిందీ భాష కోసం చెప్పేటప్పుడు అక్కడ చివరి ఉన్నటువంటిది ఏం చేశాడంటే ఆ దీ పెట్టడం మానేశారు. అంటే హిందీ భాషా బోధనకు మీ సహకారాన్ని, ప్రభుత్వ సహకారాన్ని అందించండి అని, దానికి అందించండి డీ లేదు. ఆ డీ లేకపోవడంతో దాన్ని అందించము అనేసి వచ్చింది. నేను పేపర్లో వచ్చింది వెంటనే గ్రూప్ లైన్లు కూడా ఫార్వర్డ్ చేసిన తర్వాత కొంతమంది మిత్రులు, బాబు దీని అర్థం మారిపోయింది, అర్జెంట్ చూడండి అని చెప్పిన తర్వాత నేను చూశాను. అంటే భాష తెలుగు అయినా హిందీ అయినా దానిలో ఒక అక్షరం తేడా వచ్చినా మొత్తము జీవితాలు తారుమారైనటువంటిది అయినటువంటి పరిస్థితి అంతా కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి నిన్న స్టేట్మెంట్ ఏంటంటే ప్రాథమిక పాఠశాలలో హిందీ భాషా బోధకులు నియమించండి అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం. మనకి ఇక్కడ మున్షీ ప్రేమ్చంద్ కోసం, హిందీ రచయిత కోసం మనం చెప్పేటప్పుడు అనంత జ్ఞానానికి అక్షరం తొలి అడుగు మాత్రమే. కేవలం అక్షరాస్యత వల్ల ఎవరు జ్ఞానకరులు కాలేరు. జీవితంలో విజయవంతం కావాలంటే అక్షరాస్యత డిగ్రీలు మాత్రమే చాలవు, విద్య కావాలన్నారు ఆయన ప్రఖ్యాత హిందీ రచయితగా కూడా మనకి తెలిసినటువంటి విషయం అంతా కూడా ఉంది హిందీ భాషా బోధకులుగా. అందువల్ల ఆయన ఉద్దేశం ఏంటంటే మనకి హిందీ విషయంలో పిల్లలకి 20 మార్కులతో పాస్ అయిపోతుంది. ఇక్కడ భాష అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. అందువల్ల హిందీ భాషపై సంపూర్ణమైనటువంటి అవగాహన పిల్లల్లో ఉండాలి. ఈరోజు చాలామంది కూడా హిందీ రానటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఎక్కువ నాలెడ్జ్ సంపాదించినట్లయితే బాగుంటుంది. దానికి ప్రాథమిక స్థాయి నుండి హిందీ భాషా జ్ఞానం కావాలి. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా హిందీ భాషా బోధకులు నియమించే విధంగా స్టేట్ లెవెల్లో మేము మరి రిప్రజెంటేషన్ ఇచ్చి హిందీ భాషాభిమానులకు హిందీ భాష కూడా మేము ఎక్కువగా ఉపయోగపడతామని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా హిందీ భాష దినోత్సవం శుభాకాంక్షలు. నేను ఎప్పుడు కూడా ఇక్కడ దీపావళి హిందూओं का एक प्रमुख त्योहार అన్నాం. దీపావళి హిందూओं का एक ప్రముఖ त्योहार అని చెప్పుకున్నాం. కానీ ఈరోజు హిందీ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీ ఏ సమస్యలు వచ్చినా మా దృష్టి తీసుకుని వచ్చినట్లయితే మేము పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరియు హిందీ భాషా బోధకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఈ కార్యక్రమానికి ఇంతవరకు ఆశాంతం ఉండి మరి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినటువంటి మీకు, మీ సంస్థకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి గౌరవనీయులు శ్రీ బల్లా సుభాష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. ప్లీజ్. అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో
మెండైన ఉత్సాహంతో నిండైన మనస్సుతో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి హిందీ ఉపాధ్యాయ సోదర సోదరీమణులు అందరికీ హృదయపూర్వకంగా హిందీ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి వేదికపై ఆసీనులై ఉన్నటువంటి పలాస కాశీబోకాన్ మున్సిపాలిటీ ప్రథమ పౌరుడు శ్రీ బళ్ళ గిరిబాబు గారికి, అదే మాదిరిగా పలాస మండల విద్యారంగంలో చాలా ప్రగతిపూర్వకమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఇతోధికంగా శ్రమిస్తున్నటువంటి మండల విద్యాశాఖాధికారి వారికి, మరి అలాగే వేదికపై ఆసీనులై ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకి, ముఖ్యంగా హిందీ దివస్ అనేది మన ప్రాంతంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి కారణభూతులైనటువంటి హిందీ ఫోరం శ్రీకాకుళం జిల్లా వ్యవస్థాపక సభ్యుడైనటువంటి సంతోష్ గారికి, వారి నేతృత్వంలో ఘనంగా ఈ కార్యక్రమం చేపట్టినటువంటి పలాస కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, హిందీ ఉపాధ్యాయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు, నమస్సుమంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయడానికి శ్రమ కోర్చి అటు శ్రీకాకుళం, అటు పాలకొండ, ఇటు రణస్థలం, మరి ఇటు ఇచ్చాపురం వరకు అన్ని మండలాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క హిందీ సోదర సోదరి ఉపాధ్యాయులకి ప్రత్యేకించి అభినందనలు, నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, హిందీ దివస్ జరుపుకోవడంలో మన ప్రధాన ఉద్దేశం హిందీ భాష పట్ల మనకు ఉన్నటువంటి మక్కువ, హిందీ భాష మన దేశంలో ఉన్నటువంటి ప్రాధాన్యత గుర్తించి ప్రజలలోకి చొచ్చుకుని వెళ్ళడానికి, ప్రజల భాషగా హిందీని మలచడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయ సోదర సోదరీమణులకి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి ఈ వేడుక కాదు, దానిలో అంతరార్థం గమనిస్తే హిందీ ప్రచారానికి, హిందీ ప్రాముఖ్యతను ప్రజల్లోకి చొప్పించడానికి హిందీ ఫోరం చేస్తున్నటువంటి కృషి చాలా ఆదర్శప్రాయమైందని నేను అభిప్రాయపడుతూ, ఇక్కడ పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల వరకు, మరి అలాగే హిందీ బోధనలో కృషి చేసినటువంటి ఉపాధ్యాయుల వరకు, హిందీ ఉపాధ్యాయులుగా ఉంటూ పదవీ విరమణ చేసిన ప్రధాన ఉపాధ్యాయుల వరకు, మరి అలాగే అవార్డు పొందినటువంటి ఉపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కరిని గుర్తించి అందరినీ కలుపుకుంటూ పోయి ఒక గొప్ప మహోన్నత లక్ష్యంతో హిందీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి హిందీ ఫోరం సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ వేదిక నిర్వాహకులకి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ నాకు ఈ పెద్ద లిస్ట్ ఉంది సార్, అభినందనలు తెలియజేయడానికి. ఎంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించారనేది చెప్పడానికే సమయం అంతా అవుతా ఉంది. కానీ హిందీ అనేది మన మహాత్మా గాంధీ గారు ఆ రోజు స్వతంత్ర పోరాటంలో అందరి ప్రజలని, అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏకం చేయడానికి హిందీ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక హారంలో దారంలాగా ఇది పనిచేస్తుందని చెప్పి హిందీ ప్రచారం కోసం ఆయన నడుము కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దాన్ని మనం ఆసరాగా తీసుకొని ఆ హిందీ ప్రాధాన్యతను గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ కానీ, అటు తెలంగాణలో కానీ, ఇటు మహారాష్ట్రలో కానీ, అటు గుజరాత్లో కానీ, ఇవన్నీ రాష్ట్రాల్లోనూ హిందీ రెండవ భాషగా మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి అలాగే మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్, అటు ఉత్తరప్రదేశ్లోను, బీహార్లోను, మరి హిమాచల్ ప్రదేశ్లోను, రాజస్థాన్లోను, ఢిల్లీలోను ఈ భాష ప్రథమ భాషగా నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి సుమారు 40 కోట్ల పైగా ప్రజలు ఈ భాషని నేర్చుకుని ఒక వాడుక భాషగా, అందుకే హిందీని లాంగ్వేజ్ ఆఫ్ మాసెస్ అన్నారు. హిందీ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ మాసెస్. ఇట్ హ్యాస్ ద పవర్ టు యునైట్ ది వేరియస్ రీజన్స్ అండ్ వేరియస్ రిలీజియన్స్ అని మరి మనకు చెప్పడం జరిగింది. అటువంటి ఘనమైనటువంటి పాత్ర ఉన్నటువంటి హిందీని మనందరం కూడా, ఇక్కడ ఫోరం సభ్యులకి నాకు ఒక చిన్న డౌట్ అండి. హిందీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో
ఇతర ప్రాంతాలకి దురదృష్టవశాత్తు మన ప్రాంతం లాంటి ప్రాంతాలు మైగ్రేట్ అయ్యి ఎక్కడెక్కడో జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో హిందీ చాలా అవసరమే. కానీ మరి మీరు హిందీని ప్రమోట్ చేయడానికి, హిందీ పాస్ అవ్వడానికి ఎక్కువ మార్కులు పెట్టాలని అంటున్నారు. దానికి ఏ ఉద్దేశంతో పెట్టారో మీరు నాకు అవగాహన కాలేదు. ఓకే, మరి హిందీని 20 మార్క్స్కే పాస్ పెడుతున్నారు ఎందుకు అంటున్నారు? పిల్లలందరూ హిందీలో ఉత్సాహంగా వెళ్ళాలంటే, ప్రమోషన్స్ వేగం రావాలంటే మరి హిందీ అనేది 20 ఉంటే బాగుంటుందేమో నా అభిప్రాయం. అది మీ అభిప్రాయంతో నేను ఏకీపిస్తూనే నా సూచన. మరి అలాగే మనందరికీ కూడా ఆ హిందీ భాష పట్ల మక్కువ ఉంటేనే ఎంత పెద్ద ఎత్తున హిందీ ఉపాధ్యాయులుగా మనం ఇక్కడికి రాగలిగాం. కాబట్టి హిందీ భాష అత్యవసరం. మరి ప్రజల భాషగా ఉన్న హిందీని మరి ఇంకా ప్రాథమిక స్థాయిలో కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాగే యూపీ స్కూల్స్ అనేవి చాలా తగ్గినాయి. మరి యూపీ స్కూల్స్ లో కూడా హిందీ పోస్టులు, తెలుగు పోస్టులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. హిందీ అనేది ఐచ్ఛికంగానైనా చాలా మంచి సూచన. ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా ఐచ్ఛికంగానైనా సరే మరి 10+2 లెవెల్లో హిందీని కూడా పెట్టాలని మన వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. మరి ఇటువంటి మంచి ప్రపోజల్స్ కి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఒక 77 years సర్వీస్ ఉపాధ్యాయ సేవల్లో ఉన్నటువంటి ఒక సంస్థగా టీచర్స్ ఫెడరేషన్ కూడా ఈ సానుకూలమైన ఈ ప్రతిపాదనలకి మద్దతు తెలియజేస్తుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా हिंदी हमारा शान है, देश की पहचान है. ఇది మన నినాదం. హిందీ हमारा शान है, देश पहचान है. మన ఐడెంటిటీ, భారతదేశ ఐడెంటిటీ హిందీ. మరి దేశానికి గర్వ కారణం హిందీ. ఈ నినాదం అనేది ఒక స్లోగన్ గా కాకుండా ఈ హిందీ దివస్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయ మిత్రుడు కూడా, ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు. చూస్తుంటే ఒక పండగకి వాళ్ళ ఇంటికి వస్తే ఎంత ఆనందంగా ఉందో అంత గొప్పగా అనిపిస్తుంది. సోదరులారా, హిందీ దివస్ అనేది ఒక మన జిల్లాలో ఇప్పుడే చెప్పారు సార్, 2 జిల్లాల్లో ఉందని కాదు, రాష్ట్రం మొత్తం మీద ఈ ఫోరమ్స్ ఉండాలని, ఇవి అభివృద్ధి చెందాలని, వాళ్ళ లక్ష్యాలు నెరవేరాలని, దానికి టీచర్స్ ఫెడరేషన్ గా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి అవకాశం, ఈ కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో మరి అతిథిగా ఆహ్వానించి ప్రతి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు నా జన్మ సార్థకమైందని, ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నాననేటటువంటి ఆ మెమరీస్ కలకాలం ఉండేలా చేసినటువంటి ఈ వేదికకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మాస్టారు. మీ అనర్గళమైనటువంటి ఉపన్యాసము, హిందీ మీద మీకున్నటువంటి మక్కువ, ప్రేమ ఒకసారి మీ కళ్ళల్లో కాదు, మీ చేతల్లో కాదు, మీ మాటల్లో కూడా కనపడింది. ధన్యవాదాలు. అయితే మీరు ఒక ప్రశ్న వేశారు, ఎందుకు 35 మార్కులు పెట్టాలని. అయితే దానికి ఒక కారణం ఉందండి. యాక్చువల్గా ఏంటంటే మాకు హిందీ పోస్టులు తగ్గిపోవడానికి కారణం ఆ 20 మార్కులే. స్కూల్లో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేము 100% మేము మిగతా సబ్జెక్టుల కన్నా తీసుకొస్తున్నాం. మీరు కావాలంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో 560, 550 వస్తే అందులో 100కి 100, 585 వచ్చినా అందులో 100 హిందీ తీసుకుంటుంది. ఎవరు కూడా 35 మార్కులకు తక్కువగా ఎవరు పాస్ అవ్వట్లేదు. హెచ్ఎంగా మీకు ఆ విషయం తెలుసు. అయితే మాకు పీరియడ్లో 5 అని చూపించేసి 6 పీరియడ్లు మన స్కూల్లో వేస్తున్నారు. అది మీకు తెలుసు. మాకు 6 పీరియడ్లు కంటిన్యూ వేసినప్పుడు తెలుగుతో పాటు సమానంగా మాకు కూడా 2 హిందీ పండిట్ పోస్టులు ఉండాలి. అవునా కదా మిత్రులారా, చెప్పండి. నిజంగా ఒక్కసారి చెప్తాను, మనకి టార్గెట్ ఇచ్చినప్పుడు 55 మంది ఉంటే ఒక సెక్షన్ పెడుతున్నారు, అక్కడ తెలుగుకి 2 పెడుతున్నారు. మరి మేము ఏమైపోతున్నాం సార్, 50 మంది విద్యార్థుల బుక్కులు రాయాలి, వాళ్ళకేమో వాళ్ళ తరగతి అడ్జస్ట్మెంట్లు అన్నీ చేయాలి, వాళ్ళ తరగతి రికార్డ్స్ రాయాలి. అది తెలుగు. మరి వాళ్ళ ఒక్క పీరియడ్ ఎక్స్ట్రా ఉండడంలో ఒక టీచర్ వస్తున్నారు అంటే ఒక 55, 56 మందికి వాళ్ళు 28 మంది అవుతున్నారు. మేము 56 మందికి ఒక టీచర్ కష్టపడుతున్నాడు. ఇది అన్యాయం కాదా? మరి మాకు 35 మార్కులు ఉన్నప్పుడు మేము కంపల్సరీగా మాకు 2 టీచర్లు వస్తారు. మా కులం పెరుగుతుంది, మా హిందీ ఉపాధ్యాయులకి బడ్డెన్ తగ్గుతుందనే ఉద్దేశం మీద మేము 35 మార్కులు పెట్టమని మేము ఘోషిస్తున్నాం. ఎప్పటి నుంచో ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఎందుకంటే అందరితో పాటు మేము 100 మార్కులు తెస్తున్నాం కనుక ఆ విషయం మీద దయించి అది ప్రభుత్వానికి మీరు ఏపీటీఎఫ్ తరఫున ఒకసారి రిప్రజెంట్ చేయండి.
35 మార్కులు తెచ్చి మేము తప్పనిసరిగా మా హిందీ తరగతి ఉపాధ్యాయులు పెంచుతామని తెలియజేసుకుంటూ తదుపరి గౌరవనీయ తారకేశ్వర పండా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక 2 నిమిషాలు. ఆయన మహా సోదరుడు మిత్రుడు సుభాష్ మాట్లాడిన తర్వాత మరి ఎవరు మాట్లాడాల్సిన పని ఉండదు. అయినా కొద్దిగా సాహసిస్తాను నేను కూడా. అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ఆనందోత్సాహాల మధ్య ఈరోజు పలాస వేదికగా జరుపుకున్నటువంటి హిందీ దివస్ కార్యక్రమ సమావేశానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రథమ పౌరులు బల్ల గిరిబాబు గారికి, అలాగే మండల విద్యాశాఖ రథసారథి శ్రీనివాసరావు గారికి, ఎంఈఓ గారు, అలాగే వేదిక పైన ఆశీలైనటువంటి వివిధ సంఘాల ప్రతినిధులు, అలాగే హెడ్ మాస్టర్స్, జిల్లా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నుంచి ఇచ్చేసినటువంటి వారికి అందరికీ కూడా, అలాగే నిర్వాహకులకు, జిల్లా పూర్వ జిల్లా నలు దిశల నుంచి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయుని మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి హిందీ దివస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. అయితే ఆనాడు హిందీ జాగృతం చేసి జనాల్ని ఏకతాటిపైకి తెచ్చి స్వాతంత్రోద్యమంలో ఎంత పాత్ర పోషించిందో అది మనకి ఇప్పుడే చెప్పారు. గాంధీ గారు ఆ స్ఫూర్తిని పొంది ఆ రోజు 8వ షెడ్యూల్లో 351 అధికరణం కింద 2 జాతీయ భాషల్లో ఒక జాతీయ భాషగా దీన్ని గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అది ఈ రోజు జరిగింది కాబట్టి దాన్ని ఈ రోజు హిందీ దివస్గా మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ప్రతిదీ కూడా దినోత్సవాన్ని జరుపుకోవడంలో ఒక రకమైనటువంటి లక్ష్యం అనేది ఉంటుంది దాని వెనుక. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఇక్కడ ఇంత వేడుకగా ఇక్కడ జరుపుకుంటున్నటువంటి ఈ వేదిక ఒక లక్ష్యం ఉంది. ఏంటి? హిందీ తాలూకా ప్రాశస్త్యాన్ని, గొప్పతనాన్ని సమాజానికి చాటి చెప్పడం కోసం నిజంగా ఈరోజు అత్యంత వేడుకగా పండుగగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించారు. ఎందుకంటే ఎవరిని విడిచిపెట్టలేదు, సమాజంలో ఉన్న అందరినీ ఇక్కడికి ఇన్వాల్వ్ చేశారు, తీసుకొచ్చారు. అంతకంటే వాళ్ళు ఆశించింది ఇంకేముంది? సక్సెస్ అయ్యేది. నేను మాత్రం వారందరికీ కూడా ముందుగానే నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే 10th క్లాస్ ట్రిపుల్ సాధించిన వారికి ఇక్కడికి సన్మానం చేశారు, పేరెంట్స్ తీసుకొచ్చారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తీసుకొచ్చారు, సన్మానం చేశారు. అలాగే హిందీ భాష గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి ప్రజ్ఞావంతులు తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేశారు. మాలాంటి ఆ స్టేట్ అవార్డీస్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మాలాంటి హెచ్ఎంస్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా నుంచి ఇచ్చేసి అనేక మంది తీసుకొచ్చి ఇక్కడ వారు ఆకాంక్షించింది ఈరోజు ఇక్కడ నెరవేరిందని మాత్రం నేను అనుకుంటున్నాను. అయితే ఎందుకంటే ఎక్కడో ఒక చోట దేశంలో కొన్ని చోట్ల ప్రాంతీయాభిమానం, భాషాభిమానం వల్ల హిందీని తొక్కిపట్టే చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. హిందీకి ఉన్నటువంటి గౌరవం, గొప్పతనం భవిష్యత్తులో కూడా మరింత మెరుగైన దిశగానే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా దీని తాలూకా ప్రాముఖ్యం తరిగిపోదన్నటువంటి నేను చెప్తున్నాను ఈ సందర్భంగా. దయచేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏం లేదండి, మీరు అలాగే చేస్తున్నారు, పిల్లల్ని హిందీ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటట్టు చేయండి దయచేసి. హిందీ ప్రజాసభ, దక్షిణ హిందీ ప్రజాసభ ఉన్నాయి కదా సార్, వాటిల్లో ప్రవేశం కల్పించండి. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టు, హిందీ పరీక్షలు రాసినట్టు. ఎందుకంటే ఈ మాటలు అంటున్నానంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మా నాన్నగారు కూడా హిందీ పండిటే, గ్రేడ్ 2 హిందీ పండిట్గా గొప్పిలి హై స్కూల్లో పనిచేస్తూ సర్వీస్లోనే ఆయన మరణించడం జరిగింది సార్. అందుకు ఆయన ఆ రోజుల్లో శ్రీముఖలింగం ఏరియాలో కాగితాపల్లిలో పనిచేసేటప్పుడు అనేక మంది వారిని విద్వాన్, రత్న ఉన్నాయి కదా సార్, వాళ్ళంటికి పరీక్ష చేసి అనేక మంది శిష్యులు తయారు చేసి ఈ రోజు వాళ్ళు చాలా మంది గ్రేడ్ 1 హిందీ పండితులుగా కావడం, గజెట్ హెడ్ మాస్టర్స్గా కూడా ఉద్యోగం చేస్తూ నాన్నగారిని తలుచుకుంటూ నన్ను ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి నా ఆ సూచనలు చేశాను సార్. మరి ఇటువంటి కార్యక్రమంలో నన్ను పిలిచి ఇక్కడ ఇంత వేడుకలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి సన్మానించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వివరించుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఒక హిందీ ఉపాధ్యాయుని పుత్రుడిగా పుట్టడం మీ అదృష్టం అయితే, ఆ హిందీ ఆయన ద్వారా నేర్చుకునేటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి ఎంతో అదృష్టం కలిగింది. మీకు మరొకసారి ధన్యవాదాలు. మీ తాలూకా
ఆవేదన ఇక్కడ కనిపించింది మాకు. మేము చెప్పినట్టు ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు హిందీ పరీక్షలు ఇక్కడ కట్టిస్తున్నారండి. ఉదాహరణకి ఇక్కడ మ్యాక్సిమం మనకి మన సీతారాం గారు, అలాగే నాగేశ్వరరావు గారు, ఇంకా మేడం గారు ఉన్నారండి. మేడం గారి పేరండి హేమావతి గారు, పద్మావతి మేడం గారు, హేమావతి గారు ఉన్నారండి. కడంగా నిరంజన కడంగా ఉన్నారు హెచ్చాపురం. మ్యాక్సిమం అందరం కూడా హిందీ, దక్షిణ భారత ప్రచార సభ, మన హిందీ ప్రచారం కూడా ఇక్కడ మనకి యాక్చువల్గా ప్రచార సభ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ప్రచార సభ ఏర్పాటు చేయలేదు. దయించి ఒక్కసారి మనకి హైదరాబాద్ తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత హిందీ ప్రచార సభ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఏర్పాటు కాలేదు. కనుక ఏదైనా ఒక సూచన చేస్తే ఇక్కడ కూడా చాలా పోస్టులు క్రియేట్ అవుతాయి. హిందీ ప్రచార సభ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వెళ్ళిపోయింది కనుక అంచేత నెక్స్ట్ మనం దీని ద్వారా కూడా ఎగ్జామ్స్ కట్టించవచ్చు. చాలామంది ఉపాధ్యాయులు ముందుకు వస్తారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి తదుపరి గౌరవనీయులు మన మండల విద్యాశాఖ అధికారి శ్రీ శ్రీనివాసరావు గారిని వేదిక మీద సవిని ఆహ్వానం పలుకుతున్నాం. మరి సమయం కాస్త వెనక్కి వెళ్ళింది. సభాయ నమః. సభాధ్యక్షుల వారికి నా నమస్కారములు. అదేవిధంగా అన్నయ్య గారు గిరిబాబు అన్నయ్య గారికి నా నమస్కారములు. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి గౌరవ పెద్దలంతమందికి, వేదిక ముందు ఉన్నటువంటి హిందీ పండితులు అంతమంది కూడా హృదయపూర్వక నమస్కారం అండి. మీరు మీ సబ్జెక్టులో చేస్తున్నటువంటి విశేషమైన కృషికి తార్కాణమే ఈరోజు ఈ జరుగుతున్నటువంటి సభ. దీని గురించి నేను మీకు చెప్తే హనుమంతుడి ముందు ఉప్పు కింద వేసినట్టు ఉంటుంది. సమయం కూడాను కొంచెం ఎలా ఉందన్నది మీకు బాగా తెలుసు. కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలంతమందికి కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి హిందీ ఉపాధ్యాయులు అంతమంది కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అంతమందికి కూడా హిందీ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. తదుపరి గౌరవనీయులు డిసిబి సెక్రటరీ గారు శ్రీ ఎస్ సంజయరావు గారిని ఈ సభను హిందీలో ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాను. मुझे समझ में नहीं आया क्या बोलना चाहते हैं. अच्छा, ओके. Good afternoon everyone. On the dais and off the dais, in front of the dais. So మ్యాచ్ అంతా ఆడేశారు. లాస్ట్ 2 hours ఇచ్చారు. సో 2 hours ఆల్మోస్ట్ అనమాట ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కవర్డ్. సార్ హ్యాస్ బీన్ కవర్డ్. వాట్ ఎవర్ ఐ వుడ్ లైక్ టు సే, everything has been covered. Nothing to say, but few lines. In fact, during the independence lo manaki em jarigindi anedi united the North India mottham entire North India ni manaki unite chesindi Hindi language, as well as ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ పర్పస్గా వస్తే అందరం గుర్తుంచుకోవాల్సింది ట్రై లాంగ్వేజ్ ఫార్ములా that has been introduced in NEP 1968. So 1964 to 66 Kothari Commission మన ఎడ్యుకేషన్ పాలసీలో ట్రై లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చింది. దాంట్లో ట్రై లాంగ్వేజ్ ఫార్ములాలో ప్రతి ఒక్క స్టేటు 3 లాంగ్వేజెస్, హిందీ, ఇంగ్లీష్ అండ్ 1 రీజనల్ లాంగ్వేజ్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. సో అప్పటికి సమ్ ఆఫ్ ది స్టేట్స్ దే డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఇక్కడ ఒక టెక్నికాలిటీ ఉంది, మిగిలినంతా చెప్పారు, బట్ ఈ ఒక్క పాయింట్ మిస్ అయ్యారనే ఉద్దేశంతో చెప్తున్నా. ఎస్పెషలీ ఐ వర్క్డ్ యాజ్ ఏ PGT biology in Navodaya Vidyalaya and I was trained in RIE Bhubaneswar in KVS Kendriya Vidyalaya. So I am well versed with the system of CBSE. So at present West Bengal as well as Tamil Nadu strongly oppose the Hindi because they say one word: if you don't learn my Bengali, if you don't mind Tamil in North India, why should I learn Hindi? That is the main question they are posing to the central government. Even Tamil Nadu did not receive any SSC grants, Sarv Shiksha Abhiyan grants or RMSA grants, nothing they will get.
that is a linked with all the school education grants are linked with the tri-language formula. If you implement the tri-language formula, you will get the budget. So that is the conflict between. So North Indians, North Belt, whatever the states are there, UP, Bihar and Madhya Pradesh, Rajasthan, they don't learn as our South language. That is the main conflict between the southern states and other language other language states and as the North India. That is the main problem. But Hindi is the one of the best platform to perform wherever you go in India. So हम कहीं भी जा सकते हैं. मेरा पढ़ाई भुवनेश्वर में हुआ था. मेरा साथियों पूरा नॉर्थ इंडियंस है. उनके साथ तो पहले मुश्किल था. अभी मैं कहीं भी जा सकता हूँ, कुछ भी. मेरे लिए तो नॉर्थ इंडिया में जाने से कोई प्रॉब्लम नहीं है, दिक्कत ही नहीं है. मैं कई बार जा चुका हूँ दिल्ली वहाँ कहीं भी सेमिनार्स में पार्टिसिपेट किया था. कहीं भी मुझे दिक्कत नहीं हुआ, क्योंकि वहाँ पूरा सेमिनार्स हिंदी में चलता है, इंग्लिश में नहीं. सो आपको हिंदी आने से ये प्रॉब्लम नॉर्थ और साउथ और वेरेवर यू गो दैट कुछ भी नहीं हो सकते. सो दैट्स व्हाई यू इनकलकेट. सो हाउ मेनी ऑफ यू हार्टफुली से दैट, हाउ मेनी ऑफ यू हिंदी टीचर्स आर स्पीकिंग विद हिंदी विद योर स्टूडेंट्स? आपका दिल से बोलिए. कितने लोग हैं? 4-5 स्टूडेंट्स तो अच्छा हिंदी में अच्छा होगा, ओके ना? उससे बात करना, वो स्टूडेंट से बात करना, हर दिन बात करना, वो आदत बन जाएगा. सो ये आदत आपसे शुरू होना चाहिए. सो आप ये नहीं कर सकते तो हिंदी उतना बच्चों के लिए तो नहीं मालूम होगा, क्योंकि वो बच्चे को पता चलेगा 10th क्लास पास होने के बाद, बाहर जाने के बाद, ये हिंदी का काम कितना अच्छा है. बाहर जाने से पता चलेगा. अगर आंध्र से बाहर जाने से, उड़ीसा में जाओ, उड़िया नहीं मालूम है तो बिहार, बंगाल, कहीं भी जाओ, बंगाल में भी वो नहीं पढ़ते, लेकिन पूरा हिंदी, खड़गपुर पूरा हिंदी में चलते, बंगाल से ज़्यादा. ओके, सो दैट्स व्हाई I request all of you, inculcate the speaking of English with your students and improve the English. So thank you for giving this opportunity. And one more thing, I missed that one. What to say that? So leave it. It is not place to disclose that thing. So thank you Santosh for giving this opportunity for me part in your program. So this is my first program as a DCB, and I was in DCB in various programs, but this is the first. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ గివింగ్ టైం. ఓకే, డీసీబీ తరఫు నుంచి మాకు వచ్చేసి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇప్పుడే ఈ రోజు మనకి ఎఫ్ఎస్సీగా అవ్వారు. అతను మార్నింగే ఫోన్ చేసేసి మనందరికీ కూడా హిందీ డే శుభాకాంక్షలు నాకు చెప్పమని చెప్పారు. మీ అందరికీ కూడా హిందీ డే శుభాకాంక్షలు జిల్లా విద్యాశాఖ అధికారి ఫోన్ చేసి మాకు చెప్పమని చెప్పారు. అది ఏ పరిస్థితిలో కూడాను వితిన్ 2 before 2 अतो सॉरी आई सेड दैट इंग्लिश नहीं हिंदी के लिए तो कोशिश तो करना, दोनों में अच्छा है. आपको भी इंग्लिश का जरूरत है, आपको इंग्लिश एंड हिंदी दोनों जरूरत है. सो बाहर जाने से ये 3 लैंग्वेज, आंध्र में तेलुगु चलेगा, बाहर जाने से हिंदी और इंग्लिश. सो entire world, that is the Hindi is the third largest language which is speaking in the world. More than 600 millions of the people are speaking in Hindi. So entire world English is useful. So that's why you learn and speak with the English and as well as Hindi. As a being a Hindi teacher, you should first initiate Hindi language. Sorry, I was more comfort with English. That's why English is coming. ధన్యవాదాలు. సారీ చక్కని మెసేజ్ ఇచ్చారు. తదుపరి గౌరవనీయులు మన ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ బల్ల గిరిబాబు గారు, మున్సిపాలిటీ చైర్మన్ గారు ఈ వేదికను ఉద్దేశించాల్సిందిగా హిందీలో ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. నిన్న మీ సీక్రెట్ మాకు తెలిసింది సార్, అని నేను చివరిలో చెప్తాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జాతీయ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా హిందీ ఫోరం పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో జిల్లా తరపున ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా ముందుగా
హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ వేదిక పైన అలంకరించిన పెద్దలు, మరి ఉపాధ్యాయ సంఘ నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు, అలాగే మండల విద్యాధికారి, అలాగే మరి డిసిఈ సెక్రటరీ గారు సంజీవరావు గారు, ముఖ్యంగా కళాశాఖకు సంబంధించి మండలంకు సంబంధించి ఈ వేదికలో అధ్యక్షత వహించిన నా మిత్రులు మరి బాబ్జీరావు గారు, వారి బృందం, వేదిక ముందున్న జిల్లా నుంచి వివిధ మండలాల నుంచి విచ్చేసిన హిందీ ఉపాధ్యాయులు, అలాగే ముఖ్యంగా పాత్రికేయులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, వివిధ మండలాల నుంచి విచ్చేసిన, హై స్కూల్ నుంచి వచ్చేసిన హెడ్ మాస్టర్స్, అలాగే మరి తల్లిదండ్రులు వచ్చారు, వివిధ గ్రేడ్లలో ఫస్ట్ ర్యాంకులు సంపాదించిన వారు, పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు, పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. మరి అలాగే ఇక్కడ సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేసి ఆ పిల్లలను కూడా నృత్య ప్రదర్శన ద్వారా మనందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచిన మరి ఇక్కడ నృత్యకారులు, అలాగే వాళ్ళ మాస్టర్స్, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది, 1 గంట పైన అయింది. మరి ఇక్కడికి వచ్చేసిన వారందరూ కూడా మంచి నిష్ణాతులు, ఉపాధ్యాయులు. మరి మేము ఇంకా ఏం చెప్పడానికి, హిందీ గురించి చెప్పాలన్నా లేదంటే ఇతర విషయాలు చెప్పాలన్నా మరి ముందే మా సోదరులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ తెలియజేశారు. ఇంకొక సామెత ఉంది, భోజనంకు ముందు వెళ్ళాలి, తగువుకు వెనక వెళ్ళాలని. ఇప్పుడు మరి ఉపాధ్యాయ వృత్తుల దగ్గర ఈ స్పీచ్లకి మేము లాస్ట్కి వెళ్తే అదంతా ముందు అయిపోయింది. ఇదంతా మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా కూడా ఈవేళ ఉపాధ్యాయ హిందీ దినోత్సవం కాబట్టి ఈ హిందీ గురించి మరి ఈవేళ భారతదేశంలో జరుగుతున్న విషయాలు, 2 విషయాల్లో నాకున్న అవగాహన మేరకు మీకు తెలియజేస్తాను. మరి భారతదేశంలో ఆ రోజు స్వతంత్రం రావడానికి విభిన్న మతాలు, విభిన్న జాతులు ఉండేటప్పుడు పెద్దలు స్వతంత్ర పోరాటంలో కూడా ఈ భాషా వ్యత్యాసం వల్ల అందరూ ఏకమత్యం కాలేకపోవడం వల్ల ముందు హిందీ ప్రచార సభలు గాంధీ మహాత్ముడు గారు చేపట్టి హిందీ అంతా అందరూ నేర్చుకోవాలని చెప్పారట. దేశ స్వతంత్రానికి, సమగ్రతకు హిందీ అవసరమని తెలియజేయని మహనీయుడు గాంధీ మహాత్ముడు ఆ రోజు నుంచే ప్రారంభించారట. మరి ఇప్పుడు భారతదేశంలో ఈ 160 కోట్లు, 150, 160 కోట్లలో 40 కోట్ల మంది హిందీ భాషతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా విద్యార్థులకి ప్రభుత్వాలు హిందీ అంటే కొద్దిగా చిన్న చూపే చూస్తున్నాయి. దీన్ని ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేయాలి. మరి మనం పక్క రాష్ట్రంకి వెళ్తే ఇప్పుడు ఉత్తరాది అంతా కూడా హిందీలో ఎక్కువ ఉంది, దక్షిణాదిలో ప్రాంతీయ భాషలు ఉన్నాయి. కొన్ని ఇప్పుడే పెద్దలు చెప్పారు, తమిళనాడు వెళ్ళేసరికి అక్కడ ముఖ్యమంత్రి మా భాషే ముఖ్యం అంటున్నారు, అక్కడ తమిళం. మరి కొన్ని భాషలు ఇంకా ప్రాంతీయ భాషలుగా అక్కడ ఎక్కువ ప్రయారిటీ ఉంటున్నాయి. మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా హిందీ, మరి తెలంగాణలో కొంచెం డెవలప్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఉత్తరాది రాష్ట్రాలతో హిందీ కొద్దిగా ముందుకు వెళ్తే హిందీ అన్నది ఒక మనిషికి జీవన విధానానికి సహకారమైన భాష. ఈ భారతదేశంలో మరి 50-60% హిందీ మాట్లాడుతున్నప్పుడు ఆ జీవన విధానానికి సహకారం చేసుకోవడానికి ఒక ప్రక్క విజ్ఞానంకి ఇది అవసరం, చదువు ఎంత అవసరమో ఈ హిందీ భాష కూడా అంతే అవసరంగా కనిపిస్తుంది. ఈవేళ పార్లమెంట్లో కానీ లేకపోతే ఇంకొక రాష్ట్రంలో కానీ హిందీ మనం వెళ్ళి నివాసం ఉండాలంటే, పార్లమెంట్లో సమస్య మాట్లాడేటప్పుడు వినాలంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆ హిందీ భాషనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ ఉన్నప్పటికి కూడా హిందీ సులభతరమైన భాషని రాజకీయ నాయకులందరూ కూడా, ఉత్తరాది వారంతా కూడా ఎక్కువ హిందీలోనే మాట్లాడుతున్నారు. ఒక రైల్వే స్టేషన్లోకి వెళ్ళినా, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోకి వెళ్ళినా ఎక్కువగా హిందీ అవసరం. మరి రాజకీయ నాయకులుగా మెయిన్ ఈ పాలకులు అంతా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో మరి ఎక్కువగా భారతదేశంలో హిందీలోనే అంతా ప్రివేల్ అవుతుంది. కాబట్టి మరి ఒక పక్క మాతృభాషను ప్రేమించమని అంటున్నారు. మరి తెలుగు మాస్టర్లు కోపం వస్తుంది, అంతా హిందీ చెప్పేస్తే, ఇంగ్లీష్ చెప్పేస్తే మన భాష ఏమవుతుంది. కాబట్టి మన భాష మనం నేర్చుకోవాలి.
మరి ప్రపంచ భాష అని ఇంగ్లీష్ కూడా అవసరమే, హిందీ భాష దేశంలో అవసరం. పాలకులు దృష్టి పెట్టి దేనికి ఏ ప్రయారిటీ ఇచ్చి ఆ ప్రయారిటీ ప్రకారము హిందీలో మరి రిక్రూట్మెంట్ ఇప్పుడే సోదరులు చెప్పారు. 10 క్లాసులకి ఒక మాస్టర్ ఉంటే అది 20 మార్కులు పాస్ ఇచ్చేదని నామమాత్రం చెప్పడం కాకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా మరి వాళ్ళకి కూడా ప్రతి క్లాస్కు ఒక టీచర్ ఉండేటట్టు విద్యను అభ్యసిస్తే హిందీ భాష మంచి భాషగా అందరికీ దేశ సమగ్రతకు సమైక్యతకు ఒక దిక్సూచిగా ముందుకు వెళ్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మీరు నిన్న మేడం గారికి కలిసాము, మీరు ఇన్విటేషన్ ఇచ్చుకోండి, మీరు శ్రీకాకుళంలో ఉన్నారని వస్తున్నారని. అయితే మేడం గారు అంటే మీకు హిందీలోన మాట్లాడాలని చాలా తపన ఎక్కువగా ఉండేదని చెప్పారండి. అది మాకు అయితే ఎప్పుడైనా అవకాశం ఉంటే మనం ఇంటరాక్షన్ అవుతామండి హిందీలో మాట్లాడడానికి, అది ప్రత్యేకంగా. ఓహో నిజమేనండి, ఆయన కోరిక కూడా చెప్పేశారు. రేపు శ్రీకాకుళం నుంచి పలాస జిల్లా అయితే ఏమైనా ఎంపీ సీట్ వస్తే అందులో నిలబెడితే నాకు హిందీలో మాట్లాడాలంటే నేను అక్కడ వెళ్ళాలంటే కంపల్సరీ పార్లమెంట్లో హిందీ నేర్చుకోవాలి కదా ఆయన కోరిక. ఆ కోరిక తీరాలని భగవంతుడు కరుణా కటాక్షాలు సిద్ధించాలి. హిందీ నేనే నేర్పిస్తాను మీకు. అమ్మాయి హిందీ సిఖాతం ఆపు సార్. సరే మిత్రులందరూ సమయము ఒక్క 2 నిమిషాలు తీసుకుంటాము. మరి ఈ కార్యక్రమానికి మనకి వచ్చి పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి డ్యాన్స్ చేసినటువంటి గౌరవనీయులు ఝాన్సీ మేడం గారికి వేదిక మీద పిలుస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమం బ్యాక్ సైడ్ మొత్తం అంతా మనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి చిన్నాచారి గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. చిన్నాచారి గారు ఎక్కడున్న వేదిక మీద రావాలి సార్. మనకి ఆయన ఈ ప్రోగ్రామ్ బ్యాక్ సైడ్ బయట కనిపించకుండా శక్తిగా మా అందరూ వెనుకున్నారు. ఆయన ఈరోజు ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే మన తెర వెనక ఆయన కృషి చాలా ఎక్కువగా ఉంది. ఆయన మన ఉపాధ్యాయుడు కాకపోయినప్పుడు కూడా మనలో కలిసిపోయి హిందీ కోసం ప్రత్యేకంగా హిందీ కోసం కలిసిపోయి అనేక విషయాల్లో మనకి ఆయన సహకారం అందించారు. ఆయనకి ఒక చిన్న చిరు సత్కారం చేయడం అది మన యొక్క మ్యూజిక్ వేయండి సార్ దయించి. మరి గౌరవనీయులైనటువంటి చిన్నాచారి గారు చెప్పాలంటే ఈయన వివిధ సంస్థల్లో ఉన్నారండి. ఇప్పుడు లలిత కళావిందులు కూడా ఒక సభ్యులుగా ఉన్నారు, ప్రస్తుతం అధ్యక్షులుగానే ఉన్నారు. మరి ఆయన లలిత కళలతో పాటు సామాజిక సేవతో పాటు ప్రకృతి ప్రేమికులు అండి వారు. మరి వారు ఈ కార్యక్రమం వెనుకుండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించి మాకు విధోధికంగా ఏదైతే ఆడిటోరియం ఉందో దీన్ని ఇప్పించడంలో ఆయన కొంత పాత్ర పోషించారు చాలా విషయంలో. గత వారం 10 రోజులు అలాగే జిఎన్బి నుంచి మాకు ఆ యాడ్స్ ఇప్పించి ప్రోగ్రాంకి కావాల్సిన కొంత ఇతరులకు సాయం చేసింది వారేనండి. మరి వారికి ప్రత్యేకంగా ఈ సంస్థ తరఫున హిందీ ఫోరం తరఫున సన్మానించుకోవడం మా భాగ్యం అనుకుంటూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే నేను పిలవగానే వచ్చినటువంటి చిన్నారులందరికీ తీసుకొచ్చినటువంటి డ్యాన్స్ మేడం గారు, ఎవరికి క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ ఎస్ఎంఎస్ స్కూల్ దగ్గర మేడం గారు ఝాన్సీ మేడం గారు సాంస్కృతిక కార్యక్రమాల్లోనే వారి జీవితాన్ని నడుపుతున్నారు. మరి వారికి మేడం గారికి ఈ వేదిక తరఫున హిందీ ఫోరం తరఫున ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తాం. వారి చిరంజీవులందరికీ కూడా ఇక్కడ మనం ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాం. చిరంజీవులందరూ ముందుకు రావాల్సింది కోరుచున్నాం. మార్చుకుంటారండి అమ్మ పేరు వేరు ఉంటాయి, తర్వాత మీరు మార్చుకుంటారు. కానీ ఇప్పుడు తీసుకోండి, సర్టిఫికేట్ తీసుకోండి. అలాగే వాళ్ళకున్న గిఫ్ట్స్, వాటర్ బాటిల్స్, మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ కూడా మీకు మరి చిరంజీవులందరూ కూడా రావాల్సింది కోరుతున్నాం. మరి ఇది ఒక అభ్యుదయం. నేను పిలవడానికి వచ్చినటువంటి అతిథులకు అలాగే చిరంజీవులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ హిందీ కోరుస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది.